హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇలా ప్యాకేజ్డ్ మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి నేనైతే. ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ చూడండి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ మష్రూమ్ కూడా ఇలాగా ఇక్కడ ఉండే పీల్ తీసుకోవాలండి. పైన ఉంది కదా నల్లగా, ఇది తీయడం వల్ల ఏంటంటే మనకి మట్టి ఏదైనా ఉన్నా రిమూవ్ అయిపోతుంది అనమాట. కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. తీసుకొని వాటర్ వేసి ఎక్కువసార్లు కడుక్కోవాలండి. నెక్స్ట్ అయితే పెద్దగా ఉంటే ఇలాగ హాఫ్ కింద చేసుకోండి, చిన్న చిన్నగా ఉంటే హోల్ మష్రూమ్ వదిలేయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. చాలా కొద్దిగా వాటర్ వేసి కలిపేసి పక్కకు పెట్టుకోవాలండి. అంతే, అంతకన్నా ఎక్కువ వేయకూడదు వాటర్. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి మష్రూమ్స్. ఎప్పుడైనా మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీస్ కానీ ప్రిపేర్ చేసినప్పుడు మష్రూమ్ అనేది ఇలాగా సపరేట్గా మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఒకలాంటి వాసన వస్తూ ఉంటాయి కదా మష్రూమ్స్, మట్టి వాసన వస్తాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ వాసన రాకుండా ఉంటాయి. కర్రీ చేసినప్పుడు అయితే అలాగూ ఉడుకుతాయండి, కానీ మనం చేసేది ఫ్రైడ్ రైస్ కాబట్టి వాటర్లో అయితే ఉడికించాం కదా, సో మనం ఇలా డీప్ ఫ్రై చేసి అయితే పక్కకు పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇది సెకండ్ బ్యాచ్ అండి. నేను తక్కువ ఆయిల్లోనే 2 బ్యాచెస్ కింద వేసాను, ఆయిల్ వేస్ట్ అవ్వకుండా. మీరు కావాలనుకుంటే ఒకే బ్యాచ్లో అన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ కూడా ఇలాగ ఉడికించేసి వార్చేసి పక్కకు పెట్టుకోవాలండి ఫ్రైడ్ రైస్ కోసం. ఇప్పుడు ఇందాక ఒక ప్యాన్లో మనం ఆయిల్ యూస్ చేసాం కదా మష్రూమ్ ఫ్రై చేయడానికి, అదే ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకొని ఇలా రెండు చొప్పున మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. చాలా తక్కువ అన్నమాట. అలాగే ఇలా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అండి ఇవి. ఫ్రైడ్ రైస్లో ఈ పచ్చిమిర్చి ముక్కలు అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ కలిపి ఫ్రై అవ్వడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. బాగా కలుపుకోవాలి ఇవి. నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా వేసుకోవాలండి. అసలు మనకి ఇక్కడే సగం ఫ్లేవర్ వస్తుందండి. మన ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఫ్లేవర్ అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అయితే ఇలా నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉడికించి పెట్టిన గ్రీన్ పీస్ అండి. మనం చేసేది ఫ్రైడ్ రైస్ కాబట్టి వాటర్ ఎక్కడ వేయము. సో గ్రీన్ పీస్ ఇలా ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే క్యారెట్ ముక్కలు. ఇదే స్టేజ్లో మీ దగ్గర క్యాప్సికమ్, క్యాబేజ్ ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివి ఉంటే వేసుకోండి. బాగా సాట్ చేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత. నెక్స్ట్ అయితే ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసాను. అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ఇందులో. క్లిప్ అయితే మిస్ అయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే స్టేజ్లో టొమాటో సాస్, చిల్లీ సాస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి. సోయా సాస్ కూడా వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, చైనీస్ ఫ్లేవర్ కావాలనుకుంటే. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఉడికించి పెట్టాం కదా బాస్మతి రైస్, అవి ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మనం ఇలా 2 గరిటెలు యూస్ చేసి కలుపుకోవాలండి. మెతుకు అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వస్తుంది అన్నమాట పొడి పొడిగా. అంతా ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోండి సరిపోకపోతే, నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టిన మష్రూమ్స్ వేసేసుకోవడమే, అంతే. అంతేనండి, ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే.
మీకు కావాలనుకుంటే అరోమేటిక్ పౌడర్ అని దొరుకుతుందండి ఆన్లైన్లో. అది వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు ఇందులో. ఇదే స్టేజ్లో కొత్తిమీర, పుదీనా ఏమున్నా మీరు వేసుకోవచ్చండి. ఇలా అయితే యమ్మీగా కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందండి. దీంతో కర్రీ కూడా ఇంకేమీ అవసరం లేదు. పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే మనం నార్మల్గా డిన్నర్లో తినడానికైనా చాలా బాగుంటుందండి ఇది. దీంతో రైతా కూడా అవసరం ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మష్రూమ్ తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. అలాగే స్పైసీ కూడా చాలా లో స్పైసీనే ఉంటుందండి ఇది. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇదండి ఈరోజు వీడియో అయితే. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.